ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రావణ మాసం అయిపోయింది. ఇంకా రేపు కూడా అమావాస్య కొంచెం ఉంది కాబట్టి మనకు రేపు కూడా శ్రావణ మాసం అని అనుకుంటున్నాం. మరి ఎల్లుండి నుంచే మనకు భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. అయితే మరి అసలు భాద్రపద మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అందులో ఏమేమి వస్తాయి, ఏం పండగలు ఉన్నాయి, ఏం వ్రతాలు ఉన్నాయి, ఏం నోములు ఉన్నాయి, విశేషమైన రోజులు ఏమిటి, అందరికీ తెలిసింది ఒక గణపతి చవితి వస్తుంది, వినాయక చవితి అని. కానీ ఇంకా చాలా ఉన్నాయండి. మనకు అవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది చక్కగా ఈ వీడియోలో తెలిసేసుకుందాము. గబగబా తెలుసుకొని ఆ రోజు విశేషాలు మళ్ళీ ఇంకా ఎలాగో తెలుసుకుంటూనే ఉంటాం మనము. అయితే ఈ విశేషాలను మరి తిథుల ప్రకారం తెలుసుకుందామండి మనము. ఎట్లా అంటే భాద్రపద మాసము పాడ్యం నుంచి లాస్ట్ అమావాస్య దాకా మనకు అన్ని రోజులు కూడా విశేషమే ఉన్నది. కాబట్టి చక్కగా ముందు ఒకసారి తెలుసుకుంటే మొత్తం ఏమేమి ఉన్నాయో మెల్లగా మళ్ళీ ఒకటి దాని విశేషాలు ఆ రోజు ఆ రోజు తెలుసుకోవచ్చు. మరి అలా తెలుసుకోవాలి అంటే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా వెంటనే చూడొచ్చు, మీరు ఆచరించుకోవచ్చు, ఫలితాన్ని పొందొచ్చు. అయితే ఈ భాద్రపద మాసము మనకు 6వ మాసము. తెలుగు సంవత్సరాదిలో 12 మాసాలలో భాద్రపద మాసం అనేది చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం. ఇది 6వ నెల అన్నమాట. మనం మామూలుగా దీంట్లో 9వ నెల వస్తుంది, సెప్టెంబర్, జనవరి నుండి లెక్క పెట్టుకుంటే ఆంగ్ల మానంలో. కానీ తెలుగు సంవత్సరాదిని బట్టి మనకు 6వ మాసం అన్నమాట. అయితే మరి భాద్రపదము అంటే భద్రంగా ఉంచేది, అందరినీ సంరక్షిస్తాడట. వినాయకుడు వస్తున్నాడు కదా, అందుకని భద్రంగా ఉండే మాసం ఇది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మరి భద్రంగా ఎందుకుంటాము, ఏం చేస్తాము అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో మనకు చూడండి, ప్రతీ నెల ఇలాగే చెప్పుకుంటాం విశేషాలు. అయితే ఒక్కొక్క మాసంలో వారానికి పండగ, పర్వదినము, విశేషమైన రోజులు, జయంతులు, తిన్నక్షత్రాలు ఇట్లాంటివి వస్తుంటాయి కదా. కానీ ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా మనం పండగలే, నోములు, వ్రతాలు, పూజలు ఇవే. మరి ఈ మాసంలో కూడానండి మనకు చెప్పుకుంటే ఒక గణపతి చవితి ఒకటే చెప్తాము, కానీ చాలా ఉన్నాయి ఈ నెలలో చేయాల్సినవి కూడా. అయితే అంతకన్నా ముందు అసలు భాద్రపద మాసం అంటే మనం చాంద్రమానం ప్రకారము తిథులు, నక్షత్రాలను బట్టి ఆ మాసానికి పేరు వస్తుంది. భాద్రపదము అంటే పూర్వభాద్ర నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది పౌర్ణమి రోజు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు ఏ నక్షత్రం వస్తుందో దానికి సంబంధించిన పేరే ఉంటుంది ఆ మాసానికి. అయితే గత శ్రావణ పౌర్ణిమ, శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది, అందుకని శ్రావణ మాసం. భాద్రపద మాసం అంటే పూర్వభాద్ర నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఏదో ఒకటి ఉంటుంది పౌర్ణమి రోజు, అందుకని చెప్పి దీన్ని భాద్రపద మాసము అంటారనమాట. మరి ఇంతకీ దీంట్లో అంత విశేషం ఏముంది అంటే మనము గుర్తుకొచ్చేవే కొన్ని చెప్తాను. వినాయక చవితి, వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్ది, పితృదేవతలకు ఉత్తమ గతులు కల్పించే మహాలయ పక్షం, అదే 15 రోజులు. గణపతి చవితి, నవరాత్రులు, ఇదో 10 రోజులు.
అవి 15 ఈ 10 అయిపోయాయి. మధ్యలో ఇంకా ఋషి పంచమి, అట్ల తదియ, గౌరీ వ్రతము, వామన జయంతి, ఏకాదశి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇంకా ఎక్కడుంది, నెల మొత్తం అయిపోయింది. అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా ఉండదు. మనం ఎప్పుడూ నూతనోత్సాహంతో ఆరోగ్యంగా ఏ కాలంలో ఏవి వండుతాయి, వాటికి సంబంధించి ప్రకృతిలో జరిగే మార్పులకు అనుకూలంగా మనకు పండుగలు ఉంటాయి, నోములు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, నైవేద్యాలు ఉంటాయి. వాటిని మనము ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఎల్లప్పుడూ ఉండాలంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం పెద్దలు చెప్పిన ధర్మానుసారము ఆచరించుకుంటూ వెళ్ళడమే. అదే మన జీవనానికి ఉత్తమ మార్గం. మనం ధర్మంగా అంటే సనాతన ధర్మం ఏం చెప్పిందో మనకు అవి చేస్తూ, ఆ విధమైన భోజనం చేస్తూ, ఆ విధంగా ప్రవర్తిస్తూ, ఆ విధంగా ఉంటేనే, ఆ టైం పంక్చువాలిటీని మనం ఫాలో అయితేనే మనకు అటువంటి ఆరోగ్యం ఉంటుంది. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఏం హాస్పిటళ్ళు లేవు, ఏం లేవు, రోగాలు లేవు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎందుకున్నారండి అంటే వాళ్ళు ఆ విధంగా అన్నీ ధర్మానుసారం ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా పొద్దున్న సూర్యోదయానికి లేవడము, స్నానం చేయడము, ఆరాధన చేసుకోవడము, చక్కగా భగవంతుడి దేవాలయానికి వెళ్ళడము, భగవంతుడికి ప్రసాదం పెట్టడము, మనము ఆ ప్రసాదాన్ని భుజించడము, ఇట్లా వాళ్ళ పద్ధతులు. తర్వాత వాళ్ళ పనులు, లౌకికమైన పనులు, నిత్య కృత్యాలు చేసుకోవడం, మళ్ళీ సాయంత్రము ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ కాలంలో ఏవి తినాలి, ఏ కూరగాయలు తినాలి, ఏ పండ్లు తినాలి, ఏ పాలు తాగాలి, ఇవన్నీ కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి ఉంచిండ్రు ఆల్రెడీ. ఋషులు రాసి పెట్టేసిండ్రు ఎప్పుడో. దాన్ని మన పెద్దలు ఆచరించిండ్రు. వాళ్ళు ఆచరించినా సరే, లేదు మనం తెలుసుకుని ఆచరించినా సరే, కానీ మనం తెలుసుకోము, మన పెద్దవాళ్ళు చెప్పింది మనకు నచ్చదు. కాబట్టి ఈ కన్ఫ్యూషన్ యుగం అన్నమాట ఇదంతా. ఏం చేయాలో తెలియదు, కానీ ఉన్నది మాత్రం చేయాలని అనిపించట్లేదు, కొత్తగా ఏం చేయాలో తెలియట్లేదు. అది మన పరిస్థితి. అయితే ఇందులో మరి వీడియోలోకి వస్తాం. ఇవి చెప్పుకుంటుంటే ఇటే పోతాం మనము. అయితే ఈ భాద్రపద మాసంలో దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం. అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి దక్షిణాయనం అంటేనే పితృదేవతలకు పూజ చేయాలి, అమావాస్య ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పూజ చేయాలి. కానీ అన్ని మాసాలలో వచ్చే పూజల కన్నా కూడా భాద్రపద మాసంలో వచ్చేదాన్నే పితృపక్షాలు, మహాలయ అమావాస్య అంటారు. అంటే పెద్ద అమావాస్య అన్నమాట. అంటే ఈ సమయానికి పితృదేవతలు భూకక్షకు దగ్గరలో చేరువలో ఉండి మనను గమనిస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. అంటే 6 నెలలు కిందికి ప్రయాణం చేస్తారు, మళ్ళీ 6 నెలలు పైకి ప్రయాణం చేస్తారు. అట్లా అంటే వాళ్ళు రొటేషన్ తిరుగుతూ ఉంటారు. మనకు దక్షిణాయనం రాగానే వాళ్ళకి చీకటి కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు దేవతలు. ఆ సమయంలో పితృదేవతలు మనకు దగ్గరి డైమెన్షన్లలోకి వస్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము ఈ దక్షిణాయనం అంతా కూడా పితృదేవత ఆరాధన చేయడం చాలా ముఖ్యం. అయితే మన భాద్రపద మాసంలో ముందే పితృదేవతార్చన ఎప్పుడూ లేదండి. ఏ మాసంలో అయినా అమావాస్య రోజు చేయాలి. అయితే ఈ భాద్రపద మాసంలో మాత్రం మనకు
పౌర్ణమి అయిపోయిన తర్వాత 15 రోజులను పితృపక్షమని అంటారు. ఆ పక్షం రోజులలో ఇన్ని రోజులు చేసినా చేయకపోయినా కనీసము ఆ రోజు చేస్తే గయలో శ్రాద్ధం పెట్టినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి అందరూ చేయాలి అని మనకు పెద్దలు చెప్తారు. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది మనము ఇంకో వీడియోలో అవి ప్రారంభమైనప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే మనం మర్చిపోతాం. కాబట్టి అప్పుడే చెప్పుకుందాము. అయితే ఇప్పుడు ఏం చెప్పుకుందాము అంటే ఈ భాద్రపద మాసంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కదా, ముఖ్యమైనవి చెప్పినాము. మరి దాంట్లో మనం ఏమన్నా ఆచరించాలి అనుకుంటే విశేషంగా వాటికి కావలసిన వివరాలను నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఏముందండి, వామన జయంతి ఉంది, వరాహ జయంతి ఉంది. ఇప్పుడు తదియ రోజు మనకి సువర్ణ గౌరీ వ్రతం చేయొచ్చు, హరితాళిక వ్రతం చేయొచ్చు. మరి వరాహ స్వామి జయంతి ఉంది కాబట్టి వరాహస్వామికి పూజించుకోవాలి, భూవరాహస్వామి. మరి అదేవిధంగా ఏకాదశి వస్తూ ఉంది, పరివర్తన ఏకాదశి. ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది, ద్వాదశి వామన జయంతి. వామన జయంతి అంటే వామనుడిగా జన్మించిన రోజు. మరి ఈ విధంగా మళ్ళీ అనంత చతుర్దశి. ఇప్పుడు చవితికి వినాయకుడు కూర్చోబెడతాము, అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం అవుతుంది. ఆ అనంత చతుర్దశి అనంత రూపంగా ఆ శ్రీమన్నారాయణుడు ఉద్భవించిండు పద్మనాభుడిగా. పద్మనాభస్వామి, అనంత పద్మనాభస్వామిని కొలవాలి. అనంత పద్మనాభస్వామి వ్రతము అది చాలా విశేషమైనది, అది చేస్తాం. మరి అనంత చతుర్దశి అంటాం దాన్ని. మరి చవితి తెల్లారే పంచమి వస్తుందండి. చవితికి ముందు తదియ పార్వతీదేవి గౌరమ్మను పూజించుకోవాలి. అంటే తల్లిని పూజించుకున్నాక కొడుకును పూజిస్తాం తెల్లవారి చవితి. మరి ఆ తర్వాత పంచమి. పంచమి అంటే ఋషి పంచమి. మరి ఋషులను తలుచుకోవాలి, సప్త ఋషులను. అది ఎలా తలుచుకోవాలి, ఏం చేయాలనేది మనం ఆ రోజు తెలుసుకుందాం. అయితే ఈ విధంగా ఈ మాసం అంతా కూడా మనం బిజీగా. తర్వాత ఇంకా ఉంటాయి కదండి మన ఇళ్ళల్లో ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు, పిల్లలు పుడితే తొట్లలు, నామకరణోత్సవాలు, సీమంతాలు, లేకపోతే ఎవరింట్లో ఏముంటాయో మనకు తెలియదు కదా, బర్త్డేలు వస్తూ ఉంటాయి, పుట్టినరోజులు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఏదైనా వ్రతాలు చేసుకుంటే పేరంటాలను పిలుస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే మొత్తము మాసమంతా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా మనకు ఎక్కడా కూడా ఖాళీ లేదండి, మొత్తం పండుగలు. అయితే దేవతార్చన, పితృదేవతార్చన సగం రోజులు అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ అమావాస్య తెల్లారి నుంచి మనకు బతుకమ్మ, ఆశ్వేజ మాసం ప్రారంభం. ఇంకేంటండి మనకి ఇప్పటి నుంచి, అంటే దక్షిణాయనం ప్రారంభం అవడమే మనకు బోనాలు కదా. దక్షిణాయనము ప్రారంభం అవడమే మనము తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా అన్ని పండగలు, నోములు, వ్రతాలు. ఎంత బాగుందండి ఇలా చెప్పుకుంటే. అందుకే మన వాళ్ళు ఏమంటారు, నిత్య కళ్యాణం పచ్చతోరణం నిత్య కళ్యాణం. ఆ పరమాత్ముడు, ఆ శ్రీమన్నారాయణుడు అలాగే ఎన్ని రోజు కళ్యాణాలు చేసుకుంటూ ఉంటాడు. వెనకట ఇళ్ళల్లో మామిడి చెట్లు ఉండేవి, మామిడి ఆకులు తోరణాలు పెట్టేవాళ్ళు. ఆ గ్రీన్ కలర్ ఓంగానే తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఆకులు పెట్టేవాళ్ళు. అందుకే పచ్చ తోరణాలే ఉండేవి. ఎప్పుడు చూస్తే కలకలలా ఆడుకుంటూ, ఎప్పుడు ఏదో ఒక వ్రతము, పూజ, ఉపవాసాలు, దేవతార్చనలు, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము,
ఇలా ఎన్నో ఉండేవి, బిజీ బిజీ అందరూ. ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళంతా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం కూడా బిజీయేనండి. మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. తెల్లారులేసే ఉరుకుల పరుగుల జీవితము, ఆఫీస్లో పోవడము, సంపాదించుకోవడము, తెచ్చుకోవడము, వండుకోవడానికి టైం లేక, తినడానికి టైం లేక ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాం. కానీ మరి వాళ్ళు బిజీ ఉన్నారు, కానీ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకున్నారు, కానీ ప్రశాంతంగా సంపాదించుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితం లేకుండే వాళ్ళకు. ఇప్పుడు మనము సంపాదిస్తున్నాము, కానీ ఆనందంగా బతకట్లేదు. ఉరుకుల పరుగుల జీవితం వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనం ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆనందం లేదు, అన్నీ టెన్షన్లు, పిల్లల చదువుల గురించి టెన్షను, ఏం తినాలి అని టెన్షను, తినకూడదు అని టెన్షను. ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం మనం. అది తేడా. మరి ఎందుకు తేడా వచ్చింది అంటే మన ఆచరణ విధానంలో తేడా వచ్చింది కాబట్టి మన షెడ్యూల్ అంతా మారిపోయింది. వాళ్ళ కాలంలో వాళ్ళు ఆచరించిన దాన్ని మనము కాదు అని, మనము జ్ఞానవంతులము, బాగా చదువుకున్నాము. ఈ రోజుల్లో అవన్నీ పాటిస్తే తప్పు, అవన్నీ వేస్ట్ అని మనం కొత్త పందాలో వెళ్తూ ఉన్నాం కదా. దానివల్ల ఆహారపు అలవాట్లు మార్చుకున్నాము, మనం పడుకునే అలవాటు టైమింగ్స్ చేంజ్ చేసుకున్నాము. అంటే జీవన విధానమే, లైఫ్ స్టైల్ మార్చుకున్నాం. దానివల్ల మనము ఇబ్బందుల పాలైనాం. మళ్ళీ కరోనా లాంటి రోగాలు వచ్చినప్పుడు మళ్ళీ వెనకటికి వెళ్ళిపోయినాం. కొంతవరకే వెళ్ళినాము, మొత్తం చేంజ్ కాలేదు. కానీ చేంజ్ అవ్వడం అనేది ఉత్తమమైనది. ఎందుకంటే మనం ఆ విధంగా జీవించడం వల్లనే ఆనందాన్ని పొందుతాము. జీవితంలో ఆనందం కావాలి కదా. ఆనందం, ఆరోగ్యం, ఉత్సాహం, ఈ మూడు ఉండాలంటే మనం ధర్మాచరణ, మన సాంప్రదాయాలు పాటించాలి, మన ఆచారాలను ఆచరించాలి, నలుగురితో ఆనందంగా పంచుకోవాలి. అప్పుడే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది, శాంతి, సౌఖ్యం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోండి. చక్కగా పెద్దగా కష్టపడే అవసరమే లేదు. మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకుంటాం. ఏ పనైనా అర్థమైతే ఏదైనా ఈజీయే కదండి. ఆ పని ఎలా చేయాలి అనేది తెలుసుకుంటే ఈజీగా. చూడండి, కారు నడపడం ఎంత కష్టం అనుకుంటాము, నేర్చుకుంటే అలవాటు అయితే ఈజీయే కదా. మరి చిన్న పిల్లలు నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ వాడడం నేర్చుకున్నారు, అది కొత్తదే కదా. కానీ ఇవన్నీ ఆల్రెడీ మన పెద్దవాళ్ళు ఆచరించారు, చక్కగా జీవిస్తున్నారు, వాళ్ళు ఫలితాలను పొందుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మనకు అసలు కష్టమే లేదు. చక్కగా ఫాలో అయిపోవడమే ఉత్తమమైన మార్గం. కాబట్టి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. ఏ రోజుకి ఆ రోజు టక్కున చూడండి. దానికి మీకు సమయం లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, మీరు వినండి, మీకు వీలైన విధంగా ఆచరించుకోండి, ఫలితాన్ని పొందండి. దానివల్ల మీకు ఆనందం, మీ కుటుంబ సంక్షేమం, చక్కగా అభివృద్ధి కలుగుతాయి. మరి ఇదండి భాద్రపద మాసం యొక్క ప్రత్యేకత. మరి ఒక్కొక్క విశేషాన్ని మళ్ళీ నేను చేసిన వెంటనే మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.